ఓటమి అంచున ఉన్న ఒక జాతి, ప్రాణ భయంతో వణికిపోతున్న వేలాది మంది ప్రజలు, వారిని తుడిచిపెట్టాలని చూస్తున్న ఒక క్రూరమైన అధికారి. ఒకవైపు మరణ శాసనం, మరోవైపు దేవుని అదృశ్య హస్తం. బైబిల్లోని అత్యంత ఉత్కంఠభరితమైన చరిత్రలలో ఒకటైన ఎస్తేరు గ్రంథం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఒక అనాథ పిల్లని రాణిగా ఎలా మార్చాడు? తనను నమ్మిన వారిని మరణపు ఉరికొయ్య నుండి తప్పించి సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టాడు? ఆ రోమాంచితమైన విజయగాథను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. రండి, చరిత్ర పుటల్లోకి వెళ్దాం. ఇది ఈ సిరీస్లో చివరి భాగం. ముందు పార్ట్స్ లింక్ డిస్క్రిప్షన్లో అలానే పైన ఐకార్డ్స్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఇక ఇవాల్టి వీడియోలోకి వెళ్తే, కోట నుండి యూదులందరినీ నాశనం చెయ్యాలనే రాజు ఆజ్ఞ బయలుదేరింది. హామాను కుట్ర అమలులోకి వచ్చింది. ఇది తెలిసిన వెంటనే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యలో బిగ్గరగా ఏడుస్తూ బయలుదేరి రాజగుమ్మం ముందుకు వచ్చి కూర్చున్నాడు. రాజు యొక్క ఆజ్ఞ, శాసనము వెళ్లిన ప్రతి సంస్థానముకు చెందిన యూదులు ఉపవాసముండి మహా దుఃఖములో, రోదనలో మునిగిపోయారు. చాలామంది గోనె కట్టుకొని, బూడిదను పోసుకొని పడియున్నారు. రాజభవనంలో ఉన్న రాణి ఎస్తేరుకు తన పెంపుడు తండ్రి అయిన మొర్దెకై పరిస్థితి గురించి తన పనివారి ద్వారా తెలిసింది. ఆమె ఎంతో ఆందోళన చెంది అతనికి బట్టలు పంపింది. కాని మొర్దెకై వాటిని నిరాకరించాడు. అప్పుడు ఎస్తేరు తనను కనిపెట్టియుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి మొర్దెకై దగ్గరకు వెళ్లి, అసలు ఏం జరిగిందో, ఎందుకు ఆయన అంత దుఃఖంలో ఉన్నారో కనుక్కో అని చెప్పింది. హతాకు వెళ్లి రాజుగుమ్మం ముందు ఉన్న మొర్దెకైని కలిశాడు. మొర్దెకై జరగబోయే వినాశనం గురించి, యూదులను నాశనం చేయడానికి హామాను ఆశ చూపిన ధనం గురించి అంతా వివరించి, వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞప్రతిని ఎస్తేరునకు పంపాడు. హతాకు వచ్చి మొర్దెకై చెప్పినదంతా ఎస్తేరుతో చెప్పాడు. కాని రాజు దగ్గరకు వెళ్లడమంటే చావుతో చెలగాటమే. పిలుపు లేకుండా రాజు అంతర్పురంలోకి ఎవరు వెళ్లినా మరణశిక్ష తప్పదు. రాజు పిలవకుండా రాజు యొక్క అంతర్గృహములోకి ఎవరు ప్రవేశించినా బ్రతుకునట్లు రాజు తన బంగారపు దండము ఎవరితట్టు చాపుతాడో వారు తప్ప ప్రతివాడు చంపబడును అనే కఠినమైన ఆజ్ఞ ఉందని సంస్థానాలలో ఉన్న అందరికీ తెలుసుగదా. గత 30 రోజులుగా రాజు నన్ను కూడా పిలవలేదు. రాజు తన బంగారపు దండమును చాపకపోతే నేను కూడా చనిపోతాను అని హతాకును మొర్దెకైతో చెప్పమని అంది. మొర్దెకై ఎస్తేరు భయాన్ని చూసి ఒక శక్తివంతమైన హెచ్చరిక పంపాడు. నువ్వు రాజభవనంలో ఉన్నంత మాత్రాన తప్పించుకుంటానని అనుకోవద్దు. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే సహాయం ఇంకో దిక్కు నుండి వస్తుంది. కాని నువ్వు నీ తండ్రి ఇల్లు నశిస్తారు. ఆలోచించు, బహుశా ఇటువంటి క్లిష్ట సమయం కోసమేనేమో దేవుడు నిన్నీ రాజ్యానికి రాణిని చేసింది అన్నాడు. మొర్దెకై మాటలు ఎస్తేరు గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమె తన భయాన్ని వీడి భక్తితో ఒక నిర్ణయం తీసుకుంది. మొర్దెకైతో, నువ్వు వెళ్లి షూషనులో ఉన్న యూదులందరినీ పోగు చెయ్యి. నాకోసం 3 రోజులు ఉపవాసముండండి. నేను నా పనికత్తెలు కూడా అలాగే ఉంటాము. ఆ తర్వాత నియమానికి విరుద్ధంగా నేను రాజు దగ్గరకు వెళ్తాను. ఒకవేళ నేను నశించినా నశించెదను అని చెప్పింది. మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకాజ్ఞాపించిన దాని ప్రకారమూ చేశాడు. రాణి ఎస్తేరు 3 రోజులు ఉపవాసం చేసింది. ఆ తర్వాత రాణి ఎస్తేరు తన రాజవస్త్రాలను ధరించుకొని, ధైర్యాన్ని కూడగట్టుకొని రాజు ఉండే అంతర్గృహ ఆవరణంలోకి అడుగుపెట్టింది. పిలుపు లేకుండా వెళ్తే మరణశిక్ష అని తెలిసినా తన జాతి కోసం ఆమె ప్రాణాలకు తెగించింది. రాణి ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండడం రాజు చూసినప్పుడు ఆమె యందు రాజు కళ్లలో కోపం రాలేదు, దయ కలిగింది. ఆమె తన చేతిలోని బంగారపు దండమును ఎస్తేరు వైపు చాపాడు. అది చూసి ఎస్తేరు దగ్గరకు వెళ్లి ఆ దండము కొనను తాకింది. ఆమె ప్రాణం దక్కింది. రాజు రాణి ఎస్తేరుతో, నీ కోరికేంటి, నీ మనవేంటి? రాజ్యంలో సగమైనా సరే నీకివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు ఎస్తేరు వినయంగా, రాజా, మీకిష్టమైతే నేను మీకోసం సిద్ధం చేసిన విందుకు మీరు హామాను ఈరోజే రావాలని కోరుతున్నాను అంది.
రాజు వెంటనే ఒప్పుకున్నాడు. రాజును మరియు హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు. విందులో ద్రాక్షారసం తాగుతున్న సమయంలో, ఎస్తేరు, నీ అసలు కోరికేంటో చెప్పు. ఎస్తేరు రాజుతో, రాజా, నా మీద మీకు దయ ఉంటే రేపు కూడా నేనొక విందు ఏర్పాటు చేస్తాను. దానిక్కూడా మీరు హామాను రావాలి. అప్పుడే నా కోరికేంటో మీకు చెప్తాను అంది. ఎస్తేరు ఇక్కడ తన సమస్యను వెంటనే చెప్పకుండా సమయం కోసం వేచిచూస్తుంది. ఎందుకంటే దేవుని ప్రణాళిక వేరేలా ఉంది. రాణి ఏర్పాటు చేసిన విందుకు రాజుతో పాటు తాను మాత్రమే వెళ్లినందుకు హామాను గర్వంతో ఉబ్బిపోయాడు. కాని రాజుగుమ్మం దగ్గర మొర్దెకైని చూడగానే అతని సంతోషం ఆవిరైపోయింది. మొర్దెకై లేచి నిలగడలేదు, వంగి నమస్కారం చెయ్యలేదు. అయితే హామాను తన కోపాన్ని అణచుకొని ఇంటికి వెళ్లి తన భార్య జెరెషు, స్నేహితులకు తనకున్న గొప్పతనం గురించి, రాణి విందు గురించి గొప్పలు చెప్పుకున్నాడు. కాని మొర్దెకైని చూస్తుంటే తనకిదంతా ప్రయోజనం లేదని వాపోయాడు. అప్పుడు హామాను భార్య జెరెషు, అతని స్నేహితులందరూ, ఒక 50 మూరల హైటు అంటే సుమారు 75 అడుగుల గల ఉరికొయ్యను చేయించుకో. రేపు ఉదయమే రాజుతో చెప్పి మొర్దెకైని దానిమీద ఉరి తీయించు. ఆ తర్వాత సంతోషంగా విందుకు వెళ్లొచ్చు అని సలహా ఇచ్చారు. ఆ సలహా హామానుకు బాగా నచ్చింది. వెంటనే ఒక భయంకరమైన ఉరికొయ్యను సిద్ధం చేయించాడు. ఇది కాక ఆ రాత్రి ఒక అద్భుతం కూడా జరిగింది. రాజైన అహశ్వేరషుకు నిద్రపట్టలేదు. కాలక్షేపం కోసం రాజ్యపు చరిత్ర గ్రంథాలను తెప్పించి చదవమన్నాడు. సరిగ్గా అదే సమయంలో దేవుని ప్రణాళిక పనిచేయడం మొదలైంది. చదువుతున్న గ్రంథంలో ఒక విషయం రాజు దృష్టినాకర్షించింది. గతంలో రాజును చంపడానికి 2 ద్వారపాలకులు కుట్ర పన్నినప్పుడు మొర్దెకై ఆ విషయాన్ని బయటపెట్టి రాజు ప్రాణాలను కాపాడాడు అని అందులో రాసి ఉంది. రాజు సేవకులతో, నా ప్రాణాలను కాపాడిన ఆ మొర్దెకైకి మనం చేసిన సత్కారమేమిటి? అతనికి ఏ బహుమతి ఇచ్చాం అని అడిగాడు. అప్పుడు వారు, ఏలినవారా, అతనికి ఇప్పటివరకు ఏమీ చేయలేదు అని చెప్పారు. సరిగ్గా అదే సమయంలో మొర్దెకైని ఉరి తీయడానికి అనుమతి అడగాలని హామాను బయట ఆవరణంలో వేచియున్నాడు. రాజు అతన్ని లోపలికి రమ్మన్నాడు. హామాను లోపలికి వెళ్లగానే రాజు, హామాను, రాజు ఒకరిని గొప్పగా ఘనపరచాలనుకుంటే అతనికి ఏమి చేయాలి అని అడిగాడు. హామాను తన గర్వంతో రాజు తన గురించే అడుగుతున్నాడని భ్రమించాడు. నన్ను కాక ఇంకెవరిని రాజు ఘనపరుస్తాడు అనుకొని గర్వంగా, రాజా, మీరు ఎవరినైనా ఘనపరచాలంటే వారికి రాజు ధరించే వస్త్రాలివ్వాలి, రాజు ఎక్కే గుర్రమెక్కించాలి, రాజు పెట్టుకునే కిరీటం పెట్టాలి. రాజకుమారులలో ఒకరు ఆ గుర్రాన్ని పట్టుకొని రాజవీధుల్లో అతన్ని తిప్పుతూ, రాజు ఘనపరచాలనుకున్న వ్యక్తికి ఇలాగే జరుగుతుంది అని చాటాలి. అందుకు రాజు వెంటనే, చాలా బాగుంది హామాను, అయితే ఆలస్యం చెయ్యకు. నువ్వు చెప్పిన వస్త్రాలు, గుర్రం తీసుకువెళ్ళి ఆ రాజగుమ్మం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైకి అలాగే చెయ్యి. నువ్వు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాట వినగానే హామానుకు ఆకాశం విరిగి మీద పడ్డట్టయింది. ఎవరిని ఉరితీయాలనుకున్నాడో అతనికే రాజమర్యాదలు చేయాల్సి వచ్చింది. హామాను గత్యంతరం లేక మొర్దెకైకి రాజవస్త్రాలు తొడిగి గుర్రం మీద ఎక్కించి రాజవీధుల్లో నడిపిస్తూ, రాజు ఘనపరచాలనుకున్న వ్యక్తికి ఇలాగే జరుగుతుంది అని బిగ్గరగా చాటాడు. ఆ పని ముగించుకొని హామాను అవమానంతో తల కప్పుకొని ఇంటికి పారిపోయాడు. జరిగినదంతా తన భార్యకు, స్నేహితులకు చెప్పాడు. అంతటా హామాను భార్య జెరెషు హామానుతో, మొర్దెకై యూదుడైతే నువ్వు అతని మీద గెలవలేవు, నీ పతనం మొదలైంది, ఇక నీకు చావు తప్పదు అని హెచ్చరించింది. వారింకా మాట్లాడుకుంటుండగానే రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామానును త్వరపెట్టారు. రాజు అహశ్వేరషు, హామాను రెండోసారి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు వచ్చారు. ద్రాక్షారసం తాగుతున్న సమయంలో రాజు మళ్లీ అదే ప్రశ్న అడిగాడు. రాణి ఎస్తేరు, నీ కోరికేంటో ఇప్పుడు చెప్పు, రాజ్యంలో సగమైనా సరే నీకిస్తాను అన్నాడు. ఈసారి ఎస్తేరు దాచుకోలేదు. తన ప్రాణాలను, తన జనుల ప్రాణాలను పణంగా పెట్టి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఎస్తేరు కన్నీళ్లతో, రాజా, నా మీద మీకు దయ ఉంటే నా ప్రాణాన్ని, నా జనుల ప్రాణాలను నాకు భిక్షగా పెట్టండి. మేము చంపబడడానికి, నాశనం కావడానికి అమ్మబడ్డామనుకుంటా. కేవలం దాసులముగా అమ్మబడితే నేను మౌనంగా ఉండేదాన్ని. కాని ఇప్పుడు మా ఉనికే ప్రమాదంలో ఉంది అంది.
రాజు కోపంతో ఊగిపోతూ, ఎవడువాడు? నా రాణినే చంపాలని చూసెంత ధైర్యం ఎవరికుంది? ఎక్కడున్నాడు వాడు? అని అడిగాడు. రాజు గంభీర స్వరం వినగానే హామాను గుండె ఆగిపోయినంత పనైంది. ఎస్తేరు హామాను వైపు వేలు చూపిస్తూ, రాజా, మా విరోధి, మా పగవాడు ఆ దుష్టుడైన ఈ హామానే అంది. ఆ మాట వినగానే హామాను భయంతో వణికిపోయాడు. రాజు ఆగ్రహంతో తోటలోకి వెళ్లగా హామాను తన ప్రాణాన్ని కాపాడమని ఎస్తేరు కాళ్లమీద పడ్డాడు. తిరిగి వచ్చిన రాజు హామాను ఎస్తేరు శయ్యమీద పడి ఉండడం చూసి మరింత కోపగించాడు. వెంటనే రాజు కోపంతో, నా ఇంట్లోనే నా కళ్ల ముందే రాణిని బలవంతం చేస్తావా? వీడిని పట్టుకోండి అని రాజు నోటి నుండి మాట రాగానే బంట్లు హామాను ముఖానికి ముసుగువేశారు. అంటే అతనికి మరణశిక్ష ఖాయమైందని అర్థం. అప్పుడు రాజు దగ్గర ఉన్న సేవకుడు హర్బోనా ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. రాజా, మీ ప్రాణాలను కాపాడిన మొర్దెకైని ఉరితీయడానికి హామాను తన ఇంటి దగ్గర 75 అడుగుల ఎత్తుగల ఉరికొయ్యను సిద్ధం చేయించాడు అని తెలిపాడు. రాజు గర్జనతో, అయితే ఆ ఉరికొయ్య మీదే హామానును ఉరితీయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీశారు. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారింది. ఏ ఉరికొయ్య మీదైతే భక్తుడైన మొర్దెకైని చంపాలని హామాను అనుకున్నాడో అదే ఉరికొయ్య మీద హామాను ప్రాణాలు పోయాయి. తన ప్రజలను నాశనం చేయాలనుకున్న కుట్రదారుడు అంతమయ్యాడు. రాజు కోపం చల్లారింది. శత్రువుడైన హామాను అంతమయ్యాడు. రాజు అహష్వేరోషు హామాను ఆస్తిని, ఇంటిని రాణియైన ఎస్తేరుకు ఇచ్చేశాడు. అంతేకాదు, గతంలో హామానుకు ఇచ్చిన తన రాజముద్ర ఉంగరాన్ని తీసి ఇప్పుడు మొర్దెకై చేతికి పెట్టి హామాను ఇంటిమీద అధికారిగా ఉంచాడు. హామాను చనిపోయినా అతను గతంలో పంపిన మరణశాసనం ఇంకా అమలులోనే ఉంది. అదారు నెల 13వ తేదీన యూదులందరినీ చంపాలనే ఆజ్ఞను వెనక్కి తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. ఎస్తేరు మళ్లీ కన్నీళ్లతో రాజు పాదాలమీద పడింది. రాజా, నా జనుల నాశనాన్ని నేను ఎలా చూడగలను? హామాను పంపిన ఆ భయంకరమైన తాకీదులను దయచేసి రద్దు చెయ్యండి అని వేడుకుంది. రాజముద్రతో వెళ్లిన ఆజ్ఞను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే రాజు ఒక కొత్త ఉపాయం చెప్పాడు. ఎస్తేరు, మొర్దెకై, నా పేరు మీద మీకు నచ్చిన విధంగా కొత్త ఆజ్ఞను రాయండి. నా ఉంగరంతో ముద్రవేయండి. దాన్ని ఎవ్వరూ కాదనలేరు అని చెప్పాడు. వెంటనే రాజు వ్రాతగాళ్లు పిలువబడ్డారు. మొర్దెకై ఆజ్ఞ ప్రకారం కొత్త తాకీదులు సిద్ధమయ్యాయి. హిందూ దేశం నుండి కూషు దేశం వరకు ఉన్న 127 సంస్థానాలకు ఆ సందేశం వెళ్ళాలి. అదేమనగా, నిర్ణీత దినమున యూదులు తమను తాము రక్షించుకోవచ్చు, తమకు విరోధులైన వారిని ఎదిరించి తమ ప్రాణాలను కాపాడుకునే హక్కు యూదులకు ఉంది అని అందులో ఉంది. మొర్దెకై ఇప్పుడు సామాన్యుడు కాదు. అతను నీలపు రంగు, తెలుపు రంగు గల రాజవస్త్రాలు ధరించి తలమీద పెద్ద బంగారు కిరీటంతో రాజు సముఖం నుండి బయటకు వచ్చాడు. దేశంలోని ప్రతి పట్టణంలో ఈ తాకీదు చేరగానే యూదులు విందులు చేసుకున్నారు. యూదుల దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని చూసి దేశప్రజలందరికీ భయం కలిగింది. ఆశ్చర్యకరంగా అన్యదేశస్థులు కూడా అనేకులు యూదుల మతాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. అదారు నెల 13వ తేదీ వచ్చింది. శత్రువులు యూదులను హతం చేస్తామన్న అదే రోజున పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది. యూదులు తమను తాము రక్షించుకోవడానికి ఏకమయ్యారు. వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడని అందరికీ అర్థమయ్యింది. షూషను కోటలోనే కాదు, దేశవ్యాప్తంగా యూదులు తమ శత్రువులను జయించారు. అగాగీయుడైన హామాను తన 10 మంది కుమారుల ద్వారా తన పగను కొనసాగించాలనుకున్నాడు. కాని ఆ 10 మంది కుమారులు కూడా అదే రోజున హతమయ్యారు. ఎస్తేరు కోరిక మేరకు వారిని ఉరికొయ్యల మీద వేలాడదీశారు. యుద్ధం ముగిసింది. నెమ్మది పొందారు. అదారు నెల 14 మరియు 15 తేదీలను వారు విలయ దినాలుగా జరుపుకున్నారు. ఇక రాజ్యంలో మొర్దెకై స్థానం అసాధారణంగా మారింది. రాజు అహష్వేరోషు తర్వాత అంతటి అధికారంగల వ్యక్తిగా మొర్దెకై ఎదిగాడు. తన జనుల క్షేమం కోరుతూ అందరితో సమాధానంగా ఉంటూ పారసీక సామ్రాజ్యంలో గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు. ఎస్తేరు గ్రంథం మనకు నేర్పే పాఠం ఒక్కటే: పరిస్థితులు ఎంత చీకటిగా ఉన్నా, శత్రువు ఎంత బలంగా ఉన్నా దేవుని ప్రణాళికను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఒక సామాన్య అనాథ పిల్ల ఎస్తేరు రాణిగా మారి ఒక దేశాన్నే కాపాడింది. మౌనంగా ప్రార్థించిన మొర్దెకై
ప్రధానమంత్రి అయ్యాడు. మీ జీవితంలో కూడా భయంకరమైన చీటీలు మీ మీద పడి ఉండవచ్చు, కాని గుర్తుంచుకోండి, ఆ చీటీలను మార్చే శక్తి దేవునికి ఉంది. మిత్రులారా, మీ జీవితంలో కూడా శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారా? పరిస్థితులు మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని భయపడుతున్నారా? గుర్తుంచుకోండి, సర్వోన్నతుడైన దేవుడు సమయం వచ్చినప్పుడు ఎస్తేరులాంటి ధైర్యాన్ని, మొర్దెకైలాంటి విశ్వాసాన్ని మీకిస్తారు. ఆయన మీ నిందను తీసివేసి మిమ్మల్ని ఘనపరుస్తారు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగు రావడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీకు ఈ విషయాల గురించి ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరియు ఎంతోమందికి ధైర్యాన్నిచ్చేలా ఈ సందేశాన్ని షేర్ చేయండి. మరిన్ని బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.